వాళ్ళతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్ళతోనే కలిసి డ్యూయట్లాడుతుంది కదా. మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి? జియో నంబర్ 3 గురించి, జియో నంబర్ 3 అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని. పోనీ ఆ భద్రతన్నా ఉందా ఈరోజు? ఆ భద్రత కూడా లేకపోతే ఇక స్థానికులు గిరిజనులు ఎక్కడికి పోవాలి? కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ఈ జియో 3ను రద్దు చేస్తాం, మళ్ళీ స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. ఈరోజు జియో 3ని రద్దు అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో 3ను అమలు చేస్తాం. స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం. అలాగే 170 కూడా స్థానికులకి రావాల్సిన హక్కులు, వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకే పెద్దపీట వేసే వాళ్ళ హక్కుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీకు రావాల్సిన హక్కులు మీ తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీకు రావాల్సిన హక్కులు మీకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మరొకసారి మాటిస్తున్నాం. గమనించండి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన యాక్టులు, చట్టాలు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల వచ్చిన చిక్కులు తప్పితే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీ హక్కులను, మీ చట్టాలను మళ్ళీ నిలబెడతామని కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నాం, ఈరోజు బీజేపీ పార్టీతో అటు పాలక పక్షమైన ఇటు ప్రతిపక్షమైన రెండూ కలిసిపోయాయి. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇద్దరితో డ్యూయట్లాడుతుంది బీజేపీ పార్టీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక ఎంపీని గెలవలేదు మన రాష్ట్రంలో. అయినా కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ వశమైపోయింది.